మా ఢిల్లీ ప్రతినిధి రాజు దగ్గరికి వెళ్దాం. రాజు, మనకి మణిపూర్కు సంబంధించి మహిళా కేసుపై సుప్రీంకోర్టు విచారణపై సర్వత్రా ఉత్కంఠ నెలకొన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఒక కుదిపేసినటువంటి మణిపూర్ ఘటనకు సంబంధించి రాజ్యసభ కానీ పార్లమెంట్లో అంటే పూర్తి స్థాయిలో వాయిదాలు పడుతున్నటువంటి పరిస్థితి ఒక పక్క కనిపిస్తుంది. విపక్షాలు అవిశ్వాస తీర్మానం పట్టుబట్టినటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. అంటే ప్రధానంగా మోదీ మాట్లాడాలని కూడా చెప్పినటువంటి నేపథ్యం. ఈ నేపథ్యంలోనే ఖర్గే నివాసంలో ఇండియా కూటమికి సంబంధించిన నేతలు సమావేశం నిర్వహించారు. మణిపూర్ మహిళల ఇష్యూపై చర్చించేందుకు విపక్షాలు సమాయత్తమైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కేంద్రానికి వ్యతిరేకంగా తీర్పు వస్తే ఏం చేయాలనే దానిపై కూడా వారు విస్తృతంగా చర్చ జరిపినట్టు తెలుస్తుంది. దీనిపై పూర్తి అప్డేట్స్ అందిస్తారు. రాజ్, చెప్పండి. రాజశేఖర్, పార్లమెంట్ సమావేశాలు మొదలైనప్పటి నుండి ఇప్పటి వరకు కూడా పూర్తిగా వాయిదాల పర్వం కొనసాగుతుంది. విపక్షాలు పట్టుబట్టినటువంటి అంశంలో ఖచ్చితంగా క్లారిటీ కావాలని కోరుతున్నారు. ఎందుకంటే ప్రధాని ఇంతవరకు కూడా దీనిపై ఒక స్పందన ఇవ్వలేదు, తన నుండి వివరణ ఇవ్వడం లేదు. తమకు కావాల్సింది పార్లమెంట్ లోపల తను ఖచ్చితంగా మాట్లాడాలి, దీనిపై చర్చించాలి, విపక్షాలతో కూడా వారి అనుమానాలను నివృత్తి చేయాలని చెప్పి కోరుతున్నారు. నిజానికి ఈ వాయిదాల పర్వం కంటిన్యూగా అవుతుంది. మరోవైపు ప్రభుత్వం మాత్రం తన పని తాను చేసుకుంటూ పోతుంది. తన బిల్స్ అన్నిటి కూడా ప్రవేశపెడుతోంది, ఆమోదింపజేసుకుంటుంది. ఇక్కడ ఒక విషయం గమనించాలి. దీనికి సంబంధించి సుప్రీంకోర్టు గతంలో పేర్కొంది ఏంటంటే, ఒకవేళ కేంద్రం కనుక ముందుకు రాకుంటే, దీనిపై చిత్తశుద్ధితో ముందుకు రాకుంటే తాము రంగంలోకి దిగుతామని స్పష్టం చేసినటువంటి నేపథ్యంలో సుమోటోగా స్వీకరించింది. సో ఇటువంటి పరిస్థితుల్లో అక్కడ ఉన్నటువంటి అన్ని రకాల సమాచారాన్ని తీసుకొని అక్కడికి సంబంధించినటువంటి అంశం ఏదైతే ఉందో దాన్ని ఏ రకంగా సాల్వ్ చేయలేదానిపై ఆదేశాలు ఇచ్చే అవకాశం ఉంది. ఇక్కడ వెంటనే స్పందించినటువంటి కేంద్రం సిబిఐ దర్యాప్తునకు, అది కూడా ఆ రాష్ట్రానికి వెలుపల అస్సాం పరిధిలో వచ్చే విధంగా చేయాలని నిర్ణయించింది. సో ఇదంతా గమనిస్తే సుప్రీంకోర్టు నిర్ణయం తర్వాత ఆటోమేటిక్ గా వారి యాక్షన్ లో స్పీడ్ పెరిగింది కేంద్రం యొక్క చర్యల్లో. సో అంటే సుప్రీంకోర్టు వచ్చి తలంటే గానీ ముందుకు రాలనేటువంటి పరిస్థితి కేంద్రం వద్ద ఉన్నది. మరోవైపు విపక్షాలు మాత్రం మొదటి రోజు నుండి, డే 1 నుండి దీనిపై చాలా తీవ్రంగా పోరాడుతున్నాయి. అక్కడ ఈవెన్ రాత్రి పార్లమెంట్ ఆవరణలోనే ధర్నా చేశాయి. ఆ టైంలో ప్రతిరోజు ఉదయం ఏఐసిసి అధ్యక్షుడు, రాజ్యసభ ఎంపీ మల్లికార్జున ఖర్గే ఛాంబర్ లో సమావేశం అవుతున్నాయి. 6కి సంబంధించినటువంటి ఏ రకంగా ముందుకెళ్ళాలి, ప్రభుత్వాన్ని ఏ రకంగా స్పందించేలా చేయాలనే దానిపై వీరంతా కూడా కలిసిగా పోరాడుతున్నారు. మొత్తానికి ఈ మధ్య ఫామ్ అయినటువంటి ఇండియా కూటమి 26 విపక్షాలు ఇందులో ఉన్నాయి మెంబర్స్ గా. వారి ప్రతినిధులు ప్రతిరోజు హాజరవుతున్నారు, దీనికి సంబంధించి చర్చిస్తున్నారు. మధ్యలో అందరూ కూడా సమన్వయంతో ముందుకెళ్లి అవిశ్వాస తీర్మానాన్ని కూడా ప్రవేశపెట్టారు. నిజానికి అవిశ్వాస తీర్మానం వల్ల నేరుగా ఓటమి, అంటే అవిశ్వాస తీర్మానంలో గెలిచే అవకాశం లేనప్పటికీ కూడా ప్రధాని మాత్రం మాట్లాడే అవకాశం ఉంది. సో ఇదంతా కూడా గమనిస్తే మణిపూర్ అంశాన్ని ఎట్టి పరిస్థితుల్లో సాల్వ్ చేయాలి అనే ఒకే ఒక వన్ పాయింట్ అజెండాపై విపక్షాలన్నీ పోరాడుతున్నాయి. దీనికి తగ్గట్టుగానే సుప్రీంకోర్టు కూడా ఇప్పుడు తోడైంది. ఒకవేళ సుప్రీంకోర్టు కనుక కేంద్రంపై సీరియస్ అయ్యి కేంద్రం చేస్తున్నటువంటి పనులు ఏమో వీటికి సంబంధించి పూర్తి స్థాయిలో నివేదిక తెప్పించుకున్నట్లయితే ఖచ్చితంగా ఇది అధికార పార్టీకి, అలాగే కేంద్రంకి, ముఖ్యంగా ఇండియా కూటమికి చాలా పెద్ద దెబ్బ అవుతుందని చెప్పొచ్చు. ఎందుకంటే అందులో బలాబలాల పరంగా చూసుకుంటే మెజారిటీ ఉండవచ్చు. కానీ సుప్రీంకోర్టు జోక్యం చేసుకుని కనుక అక్కడ జరుగుతున్నటువంటి పరిస్థితులపై వివరణ కోరినా, ఆదేశాలు ఇచ్చినా కూడా ఖచ్చితంగా అది నెగిటివ్ గా మారే అవకాశాలు అయితే చాలా స్పష్టంగా ఉన్నాయి. రాజశేఖర్, ఇంకొకటి ప్రధానంగా చూసుకుంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఏదైతే చేస్తున్నటువంటి వారి ఆరోపణలు, ఈ నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి సీఎం కూడా త్వరలో రాజీనామా చేయడానికి కూడా సిద్ధమంటూ కూడా ఆయన చెప్పినటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఇక కేంద్రానికి సంబంధించిన ఒక నాయకులు ఎవరైతే వ్యవహారాల శాఖకు సంబంధించినటువంటి నేత పూర్తి వివరాలు కూడా వెల్లడించారు. మేము సభకి అనుకూలంగా మాట్లాడదాం, మీరు ఏమైనా మాట్లాడాలనుకుంటే ప్రజల తరపున మణిపూర్ అల్లలకు సంబంధించినటువంటి వేదిక సరైనటువంటి వేదిక ఇదే, కానీ మీరు ఇలాంటి సమావేశాల్లో ఇలా గందరగోళం సృష్టించడం సరికాదని కూడా చెప్పినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇవన్నీ కూడా అంటే దానిపై ఎలా కూడా వెళ్ళాలనేది కాంగ్రెస్ పార్టీ ప్రధానంగా ఈ కూటమికి సంబంధించినటువంటి అంశంలో సమావేశంలో చర్చించే అవకాశం ఉందా? మణిపూర్ అంశం ఒక రకంగా చెప్పాలంటే జాతీయ వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. మరోవైపు దీనికి సంబంధించి కూడా పూర్తి రకంగా చెప్పాలంటే క్రెడిట్ ఇండియా కూటమిని ముందుకు తీసుకెళ్తున్నటువంటి కాంగ్రెస్ కి దక్కిందని చెప్పవచ్చు. ఎందుకంటే ఇది అంతర్గత భద్రతకు సంబంధించి, దీనికి సంబంధించి మనం ఒక వీడియో కూడా గమనించాం. గతంలో ఏఐసిసి అగ్రనేత రాహుల్ గాంధీ స్పష్టం చేశారు, మణిపూర్ లాంటి అంశాలను పట్టించుకోకుంటే అవి గనక
వాటిని అక్కడ ఉన్నటువంటి ప్రజల మధ్య ఇలాంటి గొడవలు పెట్టించే ప్రయత్నం చేస్తే అది రానున్న రోజుల్లో చాలా తీవ్రమవుతుందని హెచ్చరించినటువంటి వీడియో కూడా బయటకు వచ్చింది. సో అక్కడ ఉన్న సీఎం ఎవరైతే ఉన్నారో ఆయన నిమ్మకు నీరెత్తినట్టుగా ఉన్నారో అతన్ని మార్చాలంటూ ఇప్పటికే కాంగ్రెస్ తో పాటు విపక్షాలన్నీ కూడా కోరాయి. ఇటువంటి పరిస్థితుల్లో వారు మార్చకుండా ఉండడం, మొండి వైఖరిని చూపించడం, మరోవైపు అక్కడ ప్రజల్లో నమ్మకాన్ని కలిగించకపోవడంతో ఒక సమయంలో రాష్ట్ర ప్రభుత్వాన్ని సస్పెండ్ చేయాలని కోరినటువంటి సందర్భం కూడా మనం గమనించాం. సో ఈ నెల ఎండింగ్లో 29-30 తారీఖుల్లో వెళ్ళాలనుకున్నటువంటి కాంగ్రెస్ తో పాటు ఇతర విపక్ష నేతలు అక్కడికి సంబంధించి పూర్తి స్థాయి రిపోర్ట్ ని మరోసారి సబ్మిట్ చేసే అవకాశం ఉంది. చూడాలి వారి పర్యటన తర్వాత కేంద్ర వైఖరిలో ఏదైనా మార్పు వస్తుందో లేదో అని. చూసుకుంటే అంటే సుప్రీంకోర్టు తీర్పు ఒకవేళ అనుకూలంగా గనక కేంద్రానికి వ్యతిరేకంగా కాకుండా అనుకూలంగా వస్తే గనక అంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలు ఎలాగా వెళ్ళే అవకాశం ఉంది? అంటే ఇప్పుడున్నటువంటి పరిస్థితి చూసుకుంటే ఖచ్చితంగా సుప్రీంకోర్టు సంబంధించి ముట్టుకాయలు వేసే అవకాశాలే ఉన్నట్లు కనిపిస్తుంది. ఎందుకంటే ముందు నుంచి కూడా స్తబ్దుగా ఉన్నటువంటి పార్టీకి సంబంధించి అంటే దాదాపుగా మేలో జరిగితే వీడియోలు బయటకు వచ్చేంత వరకు పూర్తిగా దానికి సంబంధించినటువంటి ఎక్కడ చర్యలు చేపట్టడం కానీ దాన్ని నివారించే ప్రయత్నం కూడా కేంద్ర ప్రభుత్వం చేయలేదనేది ఎన్డీఏ కూడా ప్రధానంగా ఆరోపిస్తున్నటువంటి విషయం. దానికి సంబంధించినటువంటి విషయాన్ని కూడా ప్రజలకు తీసుకెళ్లి సక్సెస్ అయిందని చెప్పొచ్చు. ఈ నేపథ్యంలో ఒకవేళ కూటమికి అనుకూలంగా కాకుండా వ్యతిరేకంగా వస్తే కనుక ఎలాంటి చర్యలు తీసుకునే అవకాశం ఉంది కాంగ్రెస్ పార్టీ? రైట్ రాజ్, ప్రధానంగా అంటే మా కేంద్రానికి వ్యతిరేకంగా తీర్పు వస్తే ఒకవేళ ఏం చేయాలనేది మాత్రం విస్తృతంగా చర్చించినట్టు తెలిసింది. ఒకవేళ కేంద్రానికి అనుకూలంగా వస్తే కనుక, ఎందుకంటే ప్రజల్లోకి తీసుకెళ్లే ఏదైతే ఆ ప్రాసెస్ ఉందో అక్కడ జరిగినటువంటి మేలో జరిగితే దాదాపుగా కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి ఎవరు కూడా స్పందించినటువంటి పరిస్థితి ఉంది. మహిళలపై అంత ఘోరంగా ఒక వివస్త్రణ చేసి ఊరేగించినటువంటి పరిస్థితి, వీడియోలు వస్తే కనుక స్పందించినటువంటి పరిస్థితి. ఇక్కడ ఇండియా కూటమికి ప్రధానంగా ఎవరైతే ఉన్నారో వారు ముందు నుంచి కూడా జనాలకు తీసుకెళ్లే ప్రయత్నం చేయడంతోనే అక్కడ ఉన్నటువంటి చలనం వచ్చింది. త్వరలో కాంగ్రెస్ పార్టీ మీరు చెప్పినట్లు నేతలు కూడా పర్యటిస్తాం, గతంలో రాహుల్ గాంధీ పర్యటించినప్పుడు కూడా త్వరలోనే పర్యటిస్తారు. ఇవన్నీ చెప్పిన నేపథ్యంలోనే చలనం వచ్చింది, ఖచ్చితంగా స్పష్టంగా కనిపిస్తున్న అంశం. ఒకవేళ కేంద్రానికి అనుకూలంగా వస్తే కనుక ఎలాంటి చర్యలు తీసుకునే అవకాశం ఉంది కాంగ్రెస్ పార్టీ? ఎలాంటి కార్యాచరణ ఉండబోతుంది?